భారతదేశము సనాతన ధర్మానికి పుట్టినిల్లని చెప్పవచ్చు. ఏదైతే త్రేతాయుగం నాటి ఆచార సాంప్రదాయాలను కూడా ఇప్పటికీ నెరవేరుస్తున్నారు. భద్రకాళి వీరభద్ర స్వామి ప్రేమ వ్యవహారంలో చెలరేగిన ఒక గొడవకు ఇక్కడ పిడకల సమరం కూడా జరుగుతూ ఉంది. ఆచార సాంప్రదాయాలను వందల ఏళ్ల నాటి నుంచి పాటిస్తున్నారు. ప్రస్తుతం మనం కైరుపల గ్రామంలో ఉన్నాము. గ్రామస్తులు ఉన్నారు, వారి మాటను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఈ పిడకల సమరం అంటే? ఇది కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుపల గ్రామంలో అనాదిగా చాలా త్రేతాయుగం కాలం నుంచి ఈ పిడకల సమరం అనేది మా గ్రామంలో జరుగుతూ వస్తుంది. ఇది అప్పటికి ఈ కాళికాదేవి పిడకల కోసం వెళ్లిన సమయంలో వీరభద్రస్వామి ఆమెను అవమానించాడనే ఒక ఉద్దేశంతో ఆమె వచ్చి వాళ్ళ వర్గీయులకి ఇక్కడ వచ్చి చెప్పింది. మరి ఆ టైంలోనే వాళ్ళ వర్గీయులతో నన్ను ఏమైనా చేపిస్తుందామని ఒక ఉద్దేశంతో వీరభద్రస్వామి కూడా పుప్పాలతోటి గిడ్డయ్య స్వామిని, చెన్నంపల్లిలో కాత్రికాయ స్వామిని, మరి అదేవిధంగా కారమంచి రెడ్డిని కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇక్కడికి రావడంతో మరి ఈ సమయంలోనే వీళ్ళు కూడా కాళికాదేవి వర్గీయులంతా రెడీగా ఉన్నారు. మరి ఇదే అవకాశంగా ఒకరికొకరు ఈ పిడకలతో కొట్టుకోవడం జరుగుతుంది. అంతేకాని ఇక్కడ ఎటువంటి కక్షపూరితమైనటువంటి ఉద్దేశం కానీ మరి కక్షలు కానీ ఏమి లేవు. అందరూ అన్నదమ్ములుగానే కలిసిపోయి ఈ సమయంలో పిడకల సమరం సమయంలో మాత్రమే ఊరికొరు కొట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అయిపోయిన వెంటనే అందరూ కలిసిపోయి వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్ళి మరి ఇక్కడ ఏమైనా దీనిలో చిన్న చిన్న గాయాలైతే ఆ యొక్క వీరభద్రస్వామి విభూతిని మేము ఆధారంగా చేసుకుని ఆ గాయాలను మానుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎటువంటి కక్షపూరిత ఉద్దేశాలు లేవు. అందరూ కలిసి మళ్ళీ అయిపోయిన వెంటనే అన్నదమ్ముల వల్లే కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాం. పిడకల సమరం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? ఇది త్రేతాయుగం నుంచి సార్, త్రేతాయుగం నుంచి వచ్చింది సార్. ఇది మనము ఇప్పుడు జరుపుకోవడం కాదు సార్, ఇది పెద్దల నుంచి చాలా త్రిశాంక మహారాజుల కాలం నుంచి కూడా ఇది జరుగుతుంది సార్. ఇది ఎందుకు ఏమి అంటే ఇది వీరభద్రస్వామి కాళికాదేవుల ప్రేమ వివాహమే ఈ పిడకల సమరానికి కారణం సార్. ఇది ఉగాది 2వ రోజు మా కైరుపల గ్రామంలో ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగలో ఒకటి సార్. ఇది వీరభద్రస్వామి కాళికాదేవుల ప్రేమ వివాహమే దీనికి కారణం సార్. కాళికాదేవి వచ్చేసి పిడకలకని అడవిలోకి వెళ్ళింది సార్. అక్కడ పిడకలు పట్టిన తర్వాత వెత్తే వాళ్ళు ఎవరు లేకపోతే అక్కడ వీరభద్ర స్వామి స్నానానికి అని వెళ్ళినాడు సార్. అందరికీ అక్కడ వీరభద్ర స్వామిని పిలవడం జరిగింది సార్. మీరు ఇట్లా నా గంప ఎత్తడానికి రండి అని పిలిస్తే వీరభద్ర స్వామి వచ్చి కాళికాదేవి చేయి పట్టుకోవడం జరిగింది సార్. కాళికాదేవి వెంటనే కోపగించి ఊర్లోకి రండి, మా వాళ్ళకి చెప్పి నిన్ను పిడికలతో ఇదే పెండతోనే మిమ్మల్ని అవమానపరిపిస్తానని చెప్పి వీరభద్ర స్వామిని తిట్టి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కాళికాదేవి వర్గీయులు వచ్చేసి అంటే మాదిగులు, గొల్ల, కంసల వాళ్ళు కాళికాదేవి వర్గము, మిగతా కులాలని వీరభద్ర స్వామి వర్గము. అప్పుడు వీరభద్ర స్వామి ఎప్పుడు వస్తాడని ఈ కాళికాదేవి వర్గం వారు ఎదురు చూస్తూ ఉంటారు సార్ ఈ సైడు. అప్పుడు వీరభద్ర స్వామి ఎట్లా గుడికి రావాలని చెప్పి వాళ్ళ వర్గీయులు కాసుకొని ఉంటారు సార్. కాకపోతే వీరభద్ర స్వామి నన్ను ఇట్లా ఏమైనా కొట్టిస్తారేమో అని చెప్పేసి పుప్పాలతోటికి వెళ్ళి గిడ్డాంజనేయ స్వామిని, చెన్నంపల్లికి వెళ్ళి కాత్రికాయ స్వామిని, కారమంచికి వెళ్ళి రెడ్డి గారిని తోలుకొని రావడం జరుగుతుంది సార్. వాళ్ళు వచ్చి రెడ్డి గారు, గిడ్డాంజనేయ స్వామి, కాత్రికాయ స్వామి వాళ్ళు వచ్చి అక్కడొకరు ఇక్కడొకరు కూర్చుంటారు సార్. ఆ తర్వాత వీరభద్ర స్వామి రాగానే ఇట్లా గుడికి పోవడానికి రాగానే ఈ కాళికాదేవి వర్గీయులు వెంటనే వచ్చినాడని చెప్పేసి ఈ పిడకలతో వేయడం జరుగుతుంది. అదేవిధంగా మా స్వామిని వేస్తాడని చెప్పి వీరభద్ర స్వామి వర్గీయులు కూడా ఈ పిడకలతో కొట్టుకోవడం జరుగుతుంది సార్. ఆ కొట్టుకోవడం రోజుసేపు మాత్రం సార్ చాలా కసిగా కొట్టుకుంటారు సార్. ఆ తర్వాత వచ్చేసి మరి దేవుని అంటే వీరభద్ర స్వామి గుడికి వెళ్ళి ఎన్ని గాయాలైనా సార్, ఎంత పెద్ద గాయాలు తగిలిన ఆడే విభూతి ఆధారం రాసుకొని రావడం జరుగుతుంది సార్. ఆధారం రాసుకుని 3 రోజుల్లోని గాయాలన్నీ మాయమైపోతావు సార్. ఎటువంటి మాత్రలు కానీ ఇంజక్షన్లు కానీ ఏం అవసరం లేదు సార్. వీరభద్ర స్వామి అంత రక్ష అని మన కైరుపల గ్రామ ప్రజలు ఆచరిస్తుంటారు సార్. నాది కైరుపల వీరేష్ సార్. ఈ కైరుపల్లో పిడకల సమరం జరుగుతూ ఉందో ఈ భద్రకాళి వీరభద్ర స్వామి వీరి ఒక గొడవ తర్వాత కళ్యాణం కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఈ కళ్యాణానికి ఈ భద్రకాళి వాళ్ళ తండ్రి వచ్చేసి విశ్వకర్మను కూడా తీసుకొని వచ్చి శివుని దగ్గర తీసుకొని వచ్చి బ్రహ్మ శివుడు ఇద్దరు కలిసి వీరి వివాహం కూడా చేస్తారని చెప్పేసి కూడా చరిత్ర కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ పిడకల సమయాన్ని కూడా ఈ పిడకలు తయారు చేసేది కూడా వీరభద్ర స్వామికి కోరిన కోరికలు తీరిస్తే పిడకలు కూడా ఇక్కడ సమర్పించి ఇక్కడ ఈ పిడకల సమరంలో కూడా ఇన్ని పిడకలు ఇస్తామని కూడా మొక్కులు కూడా చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఆచార సాంప్రదాయాలకు కర్నూలు జిల్లా నిలయంగా అని చెప్పవచ్చు. ఏదైతే దసరా పండుగ రోజు కర్రల సమరం జరుగుతుంది, ఉగాది మరుసటి రోజు
కైరుప్పలలో ఈ పిడకల సమరం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ సనాతనంగా వస్తున్న ఈ ఆచారాన్ని వీళ్ళు ఇప్పటికీ ఒక వేడుకగా జరుపుకోవడం విశేషమని కూడా చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, కైరుప్పల, కర్నూలు జిల్లా.